తెలంగాణలో రాక్షస పాలన సాగుతుందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. సర్కార్ను ప్రశ్నించిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇంటిపై దాడి హేయమైన చర్య అన్నారు. బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయించి అధికార పార్టీ వికృతంగా వ్యవహరిస్తోందన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నదిలో స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో ఇసుక మట్టిని తోడి అక్రమంగా తరలిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆరోపించారు. ఆయన బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి గోదావరి నదిని సందర్శించారు. వందలాది లారీల ఇసుక మట్టి తరలించి డబ్బులు దండుకుంటున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవటం లేదని అన్నారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వతంత్ర టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఘనంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ను ఆవిష్కరించారు. నిజాన్ని నిర్భయంగా చూపించే ఏకైక దమ్మున్న ఛానల్ స్వతంత్ర టీవీ అని కొనియాడారు. స్వతంత్ర టీవీని ప్రేక్షకులు ఆదరించాలని, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఆరోగ్యంగా జీవించగలమని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. నరసాపురంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ నరసాపురం కార్యక్రమాన్ని నరసాపురం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి రహదారులను శుభ్రపరిచారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిందన్నారు. ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సెన్సార్ అలారంను రామగుండం సిపి శ్రీనివాసులు ప్రారంభించారు. ఎవరైనా పనుల నిమిత్తం ఊరికి కానీ తీర్థయాత్రలకు కానీ వెళ్లేటప్పుడు ఇంటికి తాళాలు వేసి ఉంటే ప్రత్యేక సెన్సార్ అలారం ద్వారా దొంగతనాలను నివారించవచ్చని తెలిపారు. దొంగతనాలకు పాల్పడితే అలారం మోగి చుట్టుపక్కల వాళ్లకు వినిపిస్తుందని, దీంతో దొంగలను పట్టుకోవచ్చన్నారు. గ్రామస్తులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యానికి పాల్పడ్డ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మల్లారం గ్రామ కాలనీలో చోటు చేసుకుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలాల్లో గ్రామస్తులు షెడ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. ప్రభుత్వ భూమి ఆక్రమించారంటూ షెడ్లు పీకి నివాసులను ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు రెవెన్యూ పోలీస్ సిబ్బంది. షెడ్లు తొలగిస్తే ఆత్మహత్య చేసుకుంటామంటే పెట్రోల్ పోసుకొని నిరసన తెలిపారు. బస్ కండక్టర్తో మహిళా ప్రయాణికురాలు వాగ్వాదానికి దిగిన సంఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారింది. బైన్సా మండలం దేగం గ్రామానికి చెందిన బాయి అనే మహిళ లగేజీతో బస్సు ఎక్కింది. అడ్డంగా లగేజీ పెట్టడంతో కండక్టర్ డిఆర్ స్వామి లగేజీ దారిలో నుంచి తీసివేయాలని, లేదంటే బస్సు దిగిపోవాలన్నారు. దీంతో ఆ మహిళ తన మూట తన ఇష్టం, ఇక్కడే పెడతా, కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకో పో అంటూ బస్ కండక్టర్ చొక్కా పట్టుకొని మరీ వార్నింగ్ ఇచ్చింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సిబ్బంది అలసత్వం బయటపడింది. ఆలయ ప్రాంగణం లోపల ఉన్న దేవాదాయ శాఖ కార్యాలయంలో మద్యం బాటిల్, మాంసం ప్యాకెట్లు దర్శనమించాయి. ఈవో టేబుల్పై మద్యం బాటిల్, మరికొన్ని ప్యాకెట్లు ఉన్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. దీనిపై ఎండోమెంట్ నోరు మెదపడం లేదు. ఆలయంలో సీసీటీవీ ఫుటేజీ లేదంటంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు భక్తులు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామని హిందూ సంఘాలు హెచ్చరించాయి. తెలుగు జాతి ఔన్నత్యాన్ని ఇనుడింపజేసి మాజీ సీఎం ఎన్టీఆర్ని ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. శనివారం విజయనగరం జిల్లా ఎస్కోట మండలం కేంద్రంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే లలిత కుమారితో పాటు టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కిలోకి ₹2 బియ్యం, పేదలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఎన్టీఆర్ది అని అన్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా జరిగింది. చీపురుపల్లి, గరిబిడి మండలాల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు నివాళులర్పించారు. అనంతరం చీపురుపల్లి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. శిబిరంలో పాల్గొన్న వారందరికీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే చేతుల మీదుగా సర్టిఫికెట్స్ అందజేశారు. నంద్యాలలో టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక పట్టణంలో టీడీపీ కార్యాలయం నుంచి శ్రీనివాస్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వరకు టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యాలయంలో రక్తదాన కార్యక్రమం, మెడికల్ క్యాంప్ను నిర్వహించారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో గంజాయి ముఠా రెచ్చిపోతుంది. ఫారూక్, షారుక్ అనే అన్నదమ్ములు అమాయక పిల్లలకు మత్తుమందులు తాగించి దొంగతనాలు చేయిస్తున్నారు. పిల్లలను డ్రగ్స్, గంజాయికి బానిసలుగా చేసి వారి చేత సెల్ ఫోన్ దొంగతనాలు, గంజాయి రవాణా చేయిస్తున్నారు. వారి వేధింపులు తాళలేక ఓ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఇప్పటికే 150 దొంగతనాలు చేయించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. బ్యాంకులో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిలాబాద్లో చోటు చేసుకుంది. ఐసిఐసిఐ బ్యాంకులో బేల మండలం రేణిగూడకు చెందిన రైతు జాదవ్ దేవరావు లోన్ తీసుకున్నాడు. తీసుకున్న అప్పు చెల్లించడం లేదని దేవరావును బ్యాంక్ అధికారులు వేధింపులకు పాల్పడటంతో బ్యాంకులోనే అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.